పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ ప్రతిపాదనలో మరో కీలక అంశం తెరపైకొచ్చింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పరిష్కారం అవుతుందని ఇప్పటి వరకు భావించారు. ఈ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో దీని నిర్మాణానికి కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా జరిగింది. 30 అడుగుల ఎత్తుతో 62.5 కిలోమీటర్ల మేర నిర్మించేలా అలైన్మెంట్ను రూపొందించారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సూచించింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యల్ని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముఖ్య అధికారి ఒకరు హైదరాబాద్ టు శ్రీశైలం రహదారి విస్తరణకు భూగర్భ మార్గం నిర్మాణంపై అధ్యయనం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా ప్రాంతీయ అధికారికి సూచించారు. ఈ నేపథ్యంలో కొద్ది వారాల్లో ఓ ప్రైవేటు సంస్థ ద్వారా అధ్యయనం చేయించినట్లుగా సమాచారం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీ శాఖ పలు షరతులు విధించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కావడంతో అటవీ అనుమతులతో పాటు అత్యంత కీలకమైన ఎన్టీసీఐ జాతీయ పులుల సంరక్షణ మండలి అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో వాహనాలు రాకపోకలపై నిషేధం ఉంది. పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంచార రాత్రి వేళ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం అంటున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. మార్గ మధ్యలో ఫరహాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణా శాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీ శాఖ తిరస్కరించింది. ర్యాంపులుంటే వాటి మీదుగా పులులు ఎలివేటెడ్ కారిడార్ పైకి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. మార్గ మధ్యలో ఎక్కడ ర్యాంపులు ఉండదని స్పష్టం చేసింది. ఎలివేటెడ్ కారిడార్కు బదులుగా భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ ఎన్టీసీఏ అనుమతుల సమస్య ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తుందని ఓ అధికారి తెలిపారు. మధ్యలో భూ ఉపరితలం మీదుగా కూడా రహదారి సాగుతుందని పేర్కొన్నారు. మన్ననూరు నుంచి ఫరహాబాద్, వట్టర్లపల్లి, దోమలపెంట మీదుగా పాతాళగంగ వరకు ప్రస్తుత జాతీయ రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక. ఈ మొత్తం దూరం 62.5 కిలోమీటర్లు. మన్ననూరులో 3.7 కిలోమీటర్లు అటవీయేతర మార్గం ఉంటుంది. టైగర్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే మిగిలిన 58.8 కిలోమీటర్ల దూరం భూగర్భం గుండా నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం రహదారి అనేక మలుపులతో ఉంది. భూగర్భం గుండా అయితే నేరుగా ఉంటుంది. దూరం కూడా 12 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం 7,000 కోట్లు. భూగర్భ మార్గం అయితే కిలోమీటర్కి 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.